శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశఫనీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. ఈ శ్లోకరాజంలో మన పోతనామాచ్యులు వారు మొత్తం 17 అలంకారాలను అనగా వస్తువులను అలంకార రూపంలో అమ్మను ఉద్దేశిస్తూ చెప్పారు. ఈ 17 వస్తువులు కూడా అన్నీ తెల్లగా ఉంటాయి. ఈ తెల్లటి వస్తువులతో అమ్మను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకాన్ని మనము మనస్కరించుకొని అంటే మనసులో తలుచుకుంటే గాని అమ్మ స్వరూపం ఇట్టే మనకు కనిపించేస్తాం. ఈరోజు మన పిల్లలతో కానీ మనము కానీ చదివినా చెప్పినా విన్నా పూజలో ఉపయోగించుకున్నా అప్పుడు మనకి అతి త్వరగా సరస్వతి కటాక్షము జరుగుతుంది అని మనకు శ్రీ పోతన గారే చెప్పారు. కాబట్టి ఇందులో ఏ సంశయము లేదు. మనం ఈ శ్లోకాన్ని అనునిత్యము చెప్పుకోవచ్చు. ఈ పద్యము అనగా సరస్వతి అమ్మవారి యొక్క వర్ణన ఇలా పద్య రూపములో మనము అమ్మను వర్ణించడము ఇది తెలుగువారికే చెందిన అద్భుతమైన సాహిత్య బహుమతి. ఇది ఏ ఇతర భాషలలో లేని అద్భుతమైన ప్రయోగం. కాబట్టి ఇటువంటి ప్రయోగాలతో మనము అమ్మను ఆరాధిస్తే గాని మనకి అతి త్వరలో రాబోయే ఏ పరీక్షలోనైనా మన పిల్లలు కానీ మనము కానీ మంచిగా ఉత్తీర్ణులవుతాం మరియు ఉన్నత పదవులను చేపడతాం. ఆ తరువాత మీ పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉన్నత పదవులు కూడా అధిరోహిస్తారు.